వీడికి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, లేరు. కానీ ఇక్కడ వచ్చి సుశీలక్కనే అమ్మగా, ఈ ఊరే నాదిగా ఒక పార్టీ ఒక వ్యక్తిని నమ్ముకొని ఆ వ్యక్తి దగ్గర తెల్లారిన కలుపు తీయకముందే ఇంటి దగ్గర ఉంటాడు. తాళం వేసిన తర్వాత ఇక్కడ తిరుగుతున్నాడు, వీళ్ళు నడుపుతున్న తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే అంత విశ్వాసంగా ఉండేవాడు. ఈయనను గెలిపేయాలని నియోజకవర్గం మొత్తం ఎదురు చూస్తా ఉన్నది. సురేష్ ఉన్నాడు, సురేష్ వెనుక రాజన్ ఉన్నాడు, రాజన్ వెనుక కేసీఆర్ గారు ఉన్నాడు. ఇది ఆ లింకు. ఎవరో అటు కానోళ్ళు ఇటు కానోళ్ళు ఏ లింగం వచ్చి ఏదో చేస్తామంటే మాత్రం దయచేసి తాపిద్దరు తినిపిద్దరు గెలిచడానికి పోతారు. దయచేసి రెండు చేతులు మీరు ఆలోచించండి. ఎనుకొక పెద్ద నాయకుడు ఉంటేనే పనులు చేయగలుగుతారు, ఎనుకొక ఆఫీసర్ ఉంటేనే పనులు చేస్తారు, అధికారులతో మాట్లాడే శక్తి ఉంటేనే చేస్తారు. ఇప్పుడు తాపిచ్చో తినిపించో 10 మంది పిల్లలు వేసుకొని తిరిగినంత మాత్రాన పని కాదు. దయచేసి పనిమంతుడు, పెద్ద నాయకులతో సంబంధం ఉన్నవాడు, తర్వాత రేపు రాబోయే రోజు ఎటు చూసినా కూడా ఇవాళ కారే కనబడుతుంది. ఏ ఇంట్లో చూస్తే అది కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా ఆ ఇంట్లో నల్లేసినాం, అది కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా వాళ్ళ బిడ్డకు పెళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, అది కాంగ్రెస్ ఇల్లు అయినా ముసలోళ్ళు ఉంటే 2000 పెన్షన్ ఇచ్చినాం, అది కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా రైతు బంధు పేరు మీద ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చినాం, అది కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా కంటి వెలుగు పేరు మీద ఇంటిల్లి పాదులకు పరీక్ష చేసినాం, అది కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా ఇంటింటికి నల్ల ఫిట్ చేసినాం, కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా ఒంటరి మహిళ ఉంటే మరి వాళ్ళకు 2,000 ఇచ్చినాం, కాంగ్రెస్ ఇల్లు అయినా కూడా అన్ని పథకాలు అందరికి ఇచ్చిన చరిత్రను ఇక్కడ నేను రాసినా అక్కడ కేసీఆర్ గారు పంపించాడు. సో కాబట్టి ఆ రకంగా పనులు వచ్చిన తర్వాత తమ్ముడు సురేష్ ఇక్కడ ఉండి నేను చేయలేను కాబట్టి ఇది ఇచ్చిన. ఇది ఓన్లీ ఈ రోడ్డు మా భార్య భారతి కోరుకొని అక్కడి నుండి ఇక్కడికి ఒక్కసారి 16 లక్షల రూపాయలతోటి మరి ఈ రోడ్డు మొత్తం కూడా వేసిన సందర్భం నా జీవితంలో మంచి. నన్ను అందరూ అడుగుతాను ఈ రోడ్డు కావాలని. అంతకుముందు ఉంటే పాత రోడ్డు దినమించాలి, కొత్త రోడ్డు వేసే కార్యక్రమం అయింది. అనేక రకాలుగా ఎంత చెప్పుకున్నా ఒడవని ముచ్చటే గణపురంలో మనం చేసినాయి. ఇంటింటికి పని చేసినాం, ఊరికి పని చేసినాం. ఊరి వాళ్ళ పట్టణం లెక్క అయిందంటే పాత గాంధీ కాంచెల్లి గేట్ వరకు రోడ్డు పెద్దగా అయిపోయి డివైడర్ పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టుకున్నామంటే, రైల్వే ఫ్లైఓవర్ తెచ్చుకున్నామంటే, అండర్ పాస్ ఆగకుండా కింద